ఈ రోజుల్లో కొంతమంది అసలు ఎలా ఉన్నారంటే వీళ్ళు అసలు ఎక్కడ ఉన్నామన్నది కూడా మర్చిపోయి బిహేవ్ చేస్తున్నారు. అసలు ఏం జరిగిందో చెప్తాను. ఇలాంటి వాళ్ళ గురించి ఖచ్చితంగా చెప్పాల్సిందే. నా జీవితంలో ఎవ్వరి కోసం కూడా ఏ రకంగా ఎదురు చూడలేదు. ఎర్లీ మార్నింగ్ 5 కి మేము స్టేషన్ కి వస్తే మేము ఎక్కాల్సిన ట్రైన్ 7:30కి వచ్చింది. 2.5 hours కూడా స్టేషన్ లో అటు ఇటు తిరుగుతూ పడిగాపులు కాస్తే ఎలాగలా టైం పాస్ చేసాము. అట్లుంటది ఈ స్పెషల్ ట్రైన్ తోటి. ఇందులో మాకు ఫస్ట్ ఏసీకి టికెట్స్ దొరకలేదు, అందుకే సెకండ్ ఏసీ బుక్ చేశారు. ఒక సైడ్ అంతా మాకు ఇచ్చేసారనమాట. మా వారి ట్రైన్ ఎక్కగానే ఫస్ట్ చేసే పనేంటో తెలుసా, ఇవన్నీ నీట్ గా సర్దుతారు. దోశలు వేడి వేడిగా ఉన్నాయని ఆ గుంటూరు రైల్వే స్టేషన్ లోనే తినేసాము. ఇంకా ఇడ్లీ అనో గారెలు తింటున్నారు ఇప్పుడు. మాకు ఎదురు సీట్లలో ఒక కప్పులు వచ్చారనమాట. ఎంత కొత్తగా పెళ్ళైనా సరే ఒకరికొకరు తినిపించుకోవడం వరకు ఓకే, మరీ ఒకళ్ళు పడుకోవడం, ఎక్కడ పడితే అక్కడ చేతులు వేసుకోవడం, ట్రైన్ కి బెడ్రూమ్ కి తేడా తెలియట్లేదా? ఇంటికి వెళ్తారు కదా, ఇంకేంటి? ఈ పనులన్నీ మీరు పెద్దవాళ్ళ ముందు చేశారనుకోండి, వాళ్ళు చూసి చూడనట్టు వదిలేస్తారు, వీళ్ళకి సిగ్గు లేదనుకుని. అదే చిన్న పిల్లల ముందు చేస్తే వాళ్ళకి మీరేం నేర్పిస్తున్నట్టు? ఆ ట్రైన్ జర్నీ చేస్తున్నంతసేపు మా వాడిని ఇటువైపుకి తిప్పి కూర్చోబెట్టాను. అదే బయట అయితే మేమే పక్కకు వెళ్లే వాళ్ళం. ట్రైన్ కదా, ఎటెళ్ళాలి? వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు, అందులో తప్పేముంది అంటారా? అది 4 గోడల మధ్య అయితే పర్వాలేదు, అట్లీస్ట్ చిన్న పిల్లల ముందు ఎలా బిహేవ్ చేయాలో నేర్చుకోండి ఫస్ట్. మరి మీరేమంటారు? కామెంట్స్ లో చెప్పండి.